ప్రొద్దుటూరు పొలికేక పెట్టింది, నంద్యాల నలుదిక్కులు పిక్కటిల్లింది, ఇక ఎమ్మిగనూరు ఎలుగెత్తి చాటనుంది. జయహో జగన్ నినాదాలు మిన్నంటుతున్నాయి. కొండారెడ్డి బురుజు సాక్షిగా జగన్నాథ రథచక్రాలు పరుగులు పెడుతున్నాయి. అడుగడుగునా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అశేష జనవాహిని జగన్ వెంట నడుస్తోంది. మండు టెండలు సైతం లెక్క చేయకుండా ప్రజానాయకుడి వెంట జనసంద్రం కదిలొస్తోంది. మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అదే ఉత్సాహం కనిపిస్తోంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జయహో జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దారి పొడవునా ఇసుకేస్తే రాలనంత జనాలు కనిపిస్తున్నారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనేది అందుకే. ఇక మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పెంచికలపాడు నుంచి మొదలైంది. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు కదిలారు. కోడుమూరులో అయితే జగన్కు జనాలు బ్రహ్మరథం పట్టారు. కాసేపట్లోనే ఎమ్మిగనూరుకు చేరుకోనున్నారు. వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇప్పటికే అక్కడ హడావుడి మొదలైపోయింది. సభాస్థలికి ఇసుకేస్తే రాలనంతగా జనాలు పోటెత్తుతున్నారు. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. నయా ట్రెండ్ క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. తన ప్రసంగాల్లో నిజాల మాటలు విప్పుతున్నారు. ఒక విప్లవంలా ప్రచారం సాగిస్తున్నారు. గుండెల నిండా ధైర్యంతో, కొండంత ఆత్మవిశ్వాసంతో, ప్రజలకు చేస్తున్న మంచిని కొనసాగించాలన్న చిత్తశుద్ధితో ప్రతి అడుగు ఒక ప్రభంజనంలా వేస్తున్నారు. ప్రతి మాట ఒక తూటాలా పేల్చుతున్నారు. ఇప్పటి వరకు తాను 135 సార్లు బటన్ నొక్కితే ఈ ఒక్కసారి 2 బటన్లు నొక్కి డబుల్ సెంచరీతో ఈ ప్రభుత్వానికి అఖండ విజయం అందించాలని కోరుతూ ముందుకు కదులుతున్నారు. ఎస్, అలా అడిగే దమ్ము ధైర్యం మాత్రమే కాదు, అర్హత ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. 58 నెలల్లో ఆయన సాగించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, కొనసాగిస్తున్న విజన్, డబుల్ సెంచరీకి ఆయనకున్నటువంటి అర్హత చెప్పకనే చెబుతున్నాయి. సారు జగన్ ఒక్క విషయం చెప్పారు, నేను చాలా చిన్నోడిని, గత పాలకుడు నాకంటే వయసులో చాలా పెద్దవాడు. ఆఫ్ కోర్స్ అది చంద్రబాబుని మీకందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయాక ఆ 74 ఏళ్ల ముసలాయన పరిపాలించాడు. ఆయన ఏం చేశారో మీరు చూశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర అభివృద్ధి పైన, ఈ ప్రజల భవిష్యత్తు పైన ఏ మాత్రమైన బాధ్యత ఉందా? ఆయనతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాణ్ణి. ఒక గ్రామాన్ని చూద్దాం, ఏదైనా ఒక గ్రామాన్ని చూద్దాం. నేను ఇక్కడ చేసిన పనులు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ పెద్ద ఆయన చేశాడా అంటూ వాస్తవాలను ప్రజల కళ్ళ ముందు నిలిపాడు. అసలు జగన్ విజన్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి సార్? ఎన్నని చెప్పాలి సార్? కేవలం 10 పాయింట్లలో చెబుతాను, వినండి సార్. అవునో కాదో మీరే నిర్ణయించండి సార్. పాయింట్ నెంబర్ 1, వాలంటీర్ వ్యవస్థ వచ్చిందా లేదా? ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నాడా లేదా? ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమాన్ని చేరవేస్తున్నాడా లేదా? పాయింట్ నెంబర్ 2, 15,000 సచివాలయాలు నిర్మించారా లేదా? 550కి పైగా ప్రభుత్వ సేవలు మీ గడప ముందుకే తెచ్చారా లేదా? నాడు నేడులో భాగంగా 17,000 కోట్లతో ప్రభుత్వ బడుల రూపరేఖలు మార్చారా లేదా? ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అందిస్తున్నారా లేదా? నాణ్యమైన విద్యను పేదవారికి అందిస్తున్నారా లేదా? పాయింట్ నెంబర్ 4, దేశ చరిత్రలో ఎవరి ఊహకు అందని విధంగా అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారా లేదా? పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నారా లేదా? 10,000కు పైగా, 5వ పాయింట్ చెబుతున్నాను, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి తెచ్చారా లేదా? ఇంటింటికి డాక్టర్ వస్తున్నాడా లేదా? ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారా లేదా? 17
17 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారా లేదా? పాయింట్ నెంబర్ 6, బడుల్లోనే కాదు పెట్టుబడుల్లోనూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారా లేదా? 58 నెలల్లో రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారా లేదా? 1,13 కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారం చేశారా లేదా? పాయింట్ నెంబర్ 7, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ 4 పోర్టులు నిర్మిస్తున్నారా లేదా? 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారా లేదా? 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మిస్తున్నారా లేదా? పాయింట్ నెంబర్ 8, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారా లేదా? ఈ 5 ఏళ్లలో మొత్తం 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా లేదా? కాంట్రాక్ట్, రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ కలిపి 6,38,000 ఉద్యోగాలు వచ్చాయా లేవా? 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి 22 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారా లేదా? పాయింట్ నంబర్ 9, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని వారు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించారా లేదా? క్యాబినెట్లో అయినా నామినేటెడ్ పదవుల్లో అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అగ్రభాగం కల్పించారా లేదా? వెనుకబడిన వర్గాలకే డీబీటీ ద్వారా 2,40,000 కోట్లు అందించారా లేదా? పాయింట్ నంబర్ 10, ఆఖరి పాయింట్ చెబుతున్నాను, మొత్తం అన్ని పాయింట్లు నోట్ చేసి పెట్టుకోండి, అవసరమైతే జాగ్రత్తగా మీ ఇంట్లో రాసి పెట్టుకోండి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా 17,000 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారా లేదా? 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారా లేదా? గృహయజ్ఞం ద్వారా అక్క చెల్లెమ్మలకు 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సృష్టించారా లేదా? సింపుల్ సార్, కేవలం 10 అంటే 10 పాయింట్లలో జగన్ విజన్ ఏంటో మీకు చెప్పాను. వాస్తవం అవునో కాదో మీరే నిర్ణయించండి. ఇది ఎన్నికల సమయం, బాగా గుర్తుంచుకోండి. ఇది ఎన్నికల సమయం. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడిపే సమయం. ఎవరి వ్యూహాలు వారివి, ఎవరికెవరు వారి వ్యూహాలతో ముందుకు సాగుతున్నటువంటి సమయం. కానీ చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆఖరికి రామోజీ అయినా ఇప్పుడు అందరి దృష్టి ఒక్క జగన్ పైనే. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రపైనే, జగన్ వేసే ప్రతి అడుగుపైనే, ఆయనకు అందుతున్న జన నీరాజనం పైనే, దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్న జగన్ నినాదం పైనే, తూటాల్లా దూసుకొస్తున్న ఆయన ప్రసంగాలపైనే. అసలేం జరుగుతోంది? జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఎందుకు ఈ స్థాయిలో జనం పోటెత్తుతున్నారని ప్రత్యర్థులు మదన పడుతూ తమ సభలు, సమావేశాలు, టికెట్ల పంపకాల గోల పక్కన పెట్టి పూర్తిగా జగన్ అడుగులపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సార్. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా.